అమ్మా. వద్దమ్మా, ఆ తీర్థాన్ని నా గొంతులోకి దింపలేను. పారి. వంశీకి ఎలాంటి భార్య రావాలనుకున్నాను, అచ్చం అలాంటి అమ్మాయే దొరికింది. ఎంత కళుందా అమ్మాయి మొహంలో. ఇద్దరికీ ఈడు జోడు చక్కగా కుదిరింది. ఏంటత్తయ్యా, మీలో మీరే ఏదో అనుకుని మురిసిపోతున్నారు? ఏం లేదే, మన ఇంటికి రాబోయే కోడల్ని తలుచుకుంటున్నాను. పిల్ల చాలా బాగుంది కదూ? అవునత్తయ్యా. మన వంశీకి అలాంటి అమ్మాయి దొరకడం నిజంగా వాడి అదృష్టమేనే. కీర్తి మన ఇంటి కోడలై వచ్చి నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని ఆ దేవుణ్ణి మనసారా కోరుకుంటున్నాను. నేను ప్రతి నిమిషం ఆ దేవుణ్ణి అదే వేడుకుంటున్నాను. అదేదో పల్లెటూరులో ఒక సంబంధం ఉంది, మాట్లాడొస్తానని చెప్పి వెళ్ళాడు విశ్వం. వచ్చాకే వినిపిస్తాడు. ఆ సంబంధం ఖాయం చేసుకొచ్చినట్టు వినాలని కోరుకుందాం. శ్రీలక్ష్మి వాళ్ళు తొందరపడి పెళ్లికి ముహూర్తం పెట్టించేశారు. ఆ పెళ్లి కన్నా ముందు ఈ పెళ్లి జరిగిపోవాలి. మీరేం మాట్లాడుకున్నారు నాకు కొంచెం కూడా అర్థం కావట్లేదు. పెళ్ళేంటి, ఇంకో సంబంధం ఏంటి? నువ్వన్నా చెప్పు మమ్మీ, నాకు ఇంకో సంబంధం చూడాల్సిన అవసరం ఏమొచ్చింది? ఏ కీర్తితో పెళ్ళొద్దనుకున్నారా? అసలు మీరేమనుకుంటున్నారో నాకు తెలియాలి, చెప్పండి. అది మేం చెప్పలేవురా. మీ నాన్నొచ్చాక వాణ్ణి అడుగు. ఒక్క బైక్ డ్రైవింగ్ లో తప్ప మిగతా అన్నిట్లోనూ ఇతను లేటే. 9కి వస్తాను అన్నాడు, 9:15. అస్సలు టైం సెన్సే లేదు. ఫస్ట్ టైం ఇద్దరం కలిసి సినిమాకి వెళ్దాం అనుకున్నాం. కరెక్ట్ టైంకి రావచ్చు కదా. ఇలా అయితే ఏ ఇంటర్వెల్ టైంకో వెళ్తాం. తను నా కోసం వెయిట్ చేస్తున్నట్టుంది. నేను చూస్తే ఈ టెన్షన్లో ఉన్నాను. ఈ మూడ్లో సినిమాకి ఏం వెళ్తాం? ఏంటి వంశీ, నీకు అంత ఆటగా ఉందా? ఏదైనా అనుకున్నాక అది చెయ్యకపోతే నాకు ఏదోగా ఉంటుంది. వెళ్దాం పదా. ఒక్క నిమిషం కీర్తి. మళ్ళీ ఏమైంది? నేను వచ్చింది నీతో మాట్లాడడానికి. థియేటర్లో కూర్చొని మాట్లాడుకుందాం. ప్లీజ్ కీర్తి, ఇక్కడే మాట్లాడుకుందాం. ఏమైంది వంశీ, ఎందుకలా డల్గా ఉన్నావు? ఎవరన్నా అన్నారా? పోనీ నేనేమన్నా హర్ట్ చేశానా? నేను సరదాకి నీ మీద జోకులేస్తుంటాను, దాన్ని సీరియస్ గా తీసుకుని. అదేం లేదు కీర్తి. మరి ఎందుకలా ఉన్నావు? మీ పేరెంట్స్ ఏమన్నా ఈ పెళ్లి వద్దంటున్నారా? ఆ మాట వాళ్లే కాదు, ఎవరు అనడానికి వీల్లేదు. నేను ఎవరిని అడిగి నేను లవ్ చేయలేదు. అవన్నీ ఇప్పుడు వదిలే. అలాంటి సిచ్యువేషన్ వస్తే నాతో రావడానికి నువ్వు ప్రిపేర్గా ఉండు. వంశీ ప్లీజ్ కీర్తి. నాకిప్పుడు చాలా హ్యాపీగా ఉంది. నాన్న మారిపోయాడు. అమ్మకి ఆరోగ్యం బాలేదని తెలిసి దగ్గరుండి తానే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాడు. నాన్నని ఇలా చూస్తుంటే నాకెంత సంతోషంగా ఉందో మాటల్లో చెప్పలేను. థ్యాంక్ యూ. డింగ్ 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 డింగ్. రాధా తలుపు తీ, రాధా రాధా తలుపు తీ, రాధా రాధా.